హ్యాపీ బర్త్డే గగన్. థ్యాంక్ యూ హరిప్రియ గారు. థ్యాంక్ యూ హరిప్రియ గారు. మేము కొరియాకి వెళ్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. జన్మదిన శుభాకాంక్షలు. స్వీట్ తక్కువ పెట్టండి నాన్న. అప్పుడు ఇద్దరు ఒకేసారి పెట్టు. లట్టుగా అయిపోతాడు కగ్ను. ఇప్పుడు ఇద్దరు ఒకసారి చెప్పు పెట్టు. పుట్టినరోజు శుభాకాంక్షలు. క్యాండిల్ వద్దని తేడా. బంగారం పాతది కొత్తది కొనలేదా. 21 నుండి ఇట్లా నెట్టేస్తున్నట్టు కింద పడిపోతున్నట్టు ఇంట్రెస్ట్. అది అలాంటి బొమ్మ పెట్టించి సరే నువ్వు పర్రా చేసుకోబెట్టావు. ఇమా తీస్తుంది వీడియో. కట్ చేయలేను ప్రియా, ఎలా కట్ చేయాలి నేర్పిద్దరా? నాకు పీకలు కట్ చేయడమే వచ్చి, కేకులు కట్ చేయడం రాదు. మటన్ షాప్లో పని చేసినావా? కాదు, మటన్ చేసా. అట్లా సైడ్ స్నాక్స్ కనపడాలి కదా, అది కనపడాలి కదా. తీసాను నేను. హ్యాపీ బర్త్డే మోర్ హ్యాపీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. పండగ రోజు అవి పడిపోయింది. మీరు అమ్మ కేక్ కట్ చేస్తానంటే ఎట్లా చూస్తాను. బ్లాక్ ఫారెస్ట్ మ్యాన్ కానీ టంగా నవ్వై గబగబా లేచి వచ్చింది. చెప్పింది పండగ ఈరోజు అప్పటికనే ఎట్టో కరెక్ట్ జారి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది కరిగిపోయినా నేను నాకేస్తా. నేను పెట్టా. ఇక్కడ కెమెరా ఇట్లా రాండి, కెమెరామెన్ అన్న రావాలి ఇద్దరు పక్కకి. ఆ పిల్ల కదలదు, నేనే కదలుతానులే. అయ్యో అటు పక్క నుంచి హిమ, అటు పక్క నుంచి ఎప్పుడు తీయకూడదు. మా లైట్ అట్టుంది అటు. నేను వాడున్నావని ఇచ్చాను ఎక్కువ నచ్చి. ఇప్పుడు ఆడ ఒక్కరు కనిపించకపోయినా నాకు ఇట్లా అయిపోయి ఉంటావు. ఎవరికి పెడుతున్నావు అంత కేక్? నీకు నేను పెడతాను, 2 పెడతాను. నాకు ఫస్ట్ పెట్టండి. అంత కేక్ అట్టగా పుట్టినరోజు ఏమవుతుంది? నీదే మాదే చెప్ప. కేక్ అందరిది. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అంత కేక్ వద్దుగా సంగతి. హిమా మా హిమారా. ఓ అవును, అప్పుడు తినకూడదు, మాత్రం వేసుకున్నాను. నువ్వు పెట్టరా. బ్రెడ్ ఏం మాయ్ నువ్వు తినట్లాడు ఎందుకు? నోరు నువ్వు తెరుస్తున్నావా? నాకు అట్ట అలవాటు. నాకు కూడా అట్ట అలవాటు. పెట్టేటప్పుడు నా అలవాటు వచ్చింది మాకు. లేదులే. నువ్వు కూడా రా. అది ఇప్పుడు దగ్గరకు వచ్చాం. యాక్చువల్గా వెళ్ళి
అలేఖ్య అని కలిసామన్నమాట యూనివర్సిటీ దగ్గర. బట్ ఏమంటారు వీడియో తీసుకోవడం మర్చిపోయాను, నాకు అసలు గుర్తులేదు. ఇంకా టక టైం అవుతుందని వచ్చాము. ఇంకా బ్యాగ్స్ అన్ని కింద పెట్టేసి వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి. నన్ను తీయడం కాదు పడు ఆడ ఏమేం చేశారు కదా చెయ్యి. తిరుమల తిరుపతి దేవస్థానం appeals to devotees due to the presence of wild animals on the Alipini footpath. Devotees going to Tirumala should go in groups. Devotees should carry only enough food for themselves. Devotees should not throw any food items on the path or feed them to animals. Devotees having health conditions such as overweight, high blood pressure, asthma, fatigue and lung disease should avoid going to Tirumala on footpath. अलीपीरी पैदल मार्ग पर जंगली जानवरों की मौजूदगी के कारण तिरुमला जाने वाले श्रद्धालुओं को समूह में जाना चाहिए। श्रद्धालुओं को अपने लिए पर्याप्त भोजन भी ले जाना चाहिए। श्रद्धालुओं को मार्ग में कोई भी खाद्य पदार्थ नहीं फेंकना चाहिए और न ही जानवर। कमान प्रिया ప్రియా కొండెక్కిస్తావా నన్ను? ఎత్తుకో నన్ను. వేసుకుంటా, భుజాల మీద వేసుకొని తీసుకెళ్తా. భుజాల మీద నన్ను? థ్యాంక్ యూ. నేను పాతాలని చెప్తా. అక్కడ జింక ఉంది అనిపిస్తుందా? జింక తుప్ప. హలో హలో. కొమ్ములు ఏమంటారు? షాప్స్ అంటే అక్కడ ఉంది, అటుపక్క కనిపిస్తుంది. అక్కడ ఒకటి కూర్చొని ఉంది. అక్కడ అక్కడ తింటుంది, కింద గారుతా ఉంది. మాస్టర్ ఎవరు? తలపతి. 2022లో సేమ్ ప్లేస్లో ఫోటో తీసుకున్నాం అనమాట. అప్పుడు మేము క్లాస్మేట్స్. ఇక్కడ శంకు చక్రాలు ఉంటాయి కదా. 3 years later, ఇప్పుడు క్లాస్మేట్స్, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్. పులి చిరుతపులికి కళ్ళు కనపడకూడదని కుంకుమ పూసినట్టున్నారు. లాస్ట్ గోడలకు పెట్టేది మానేసి పులికి కూడా పెడుతున్నారు. అయ్యే మన బుద్ధి అది కూడా చేయదు. తినేసి నాకు వెళ్తా అండి. అది పడుతుంది. వచ్చేది వచ్చేది. అక్కడ కూర్చోడానికి కూడా ఉంది. అలిపిరి కాకుండా శ్రీవారం మెట్లు కాకుండా ఇంకొక దారి ఉందండి. ఓన్లీ స్వామి అప్పుడప్పుడు వేటకు పోయినప్పుడు ఇక్కడ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. మనకట్లా తెలుస్తుంది.
ఉంది అని విన్నారు, మేము విన్నాము. ఇప్పుడైతే మోకాళ్ళ పర్వతం దాకా వచ్చాం. మేము 5 కల్లా పైకి వెళ్ళాలనుకున్నాము, 140కి స్టార్ట్ అయ్యి, బట్ ఇంకా 5కి మోకాళ్ళ పర్వతం దగ్గరే ఉన్నాం. రిలాక్స్గా నడుస్తున్నాం కదా, కొంచెం ప్రశాంతంగా రిలాక్స్గా నడుస్తున్నాం. మాకు నైట్ 9కి ఇచ్చారు దర్శనము. సో కనీసం మేము 7కి వెళ్ళిపోయినా చాలే అని చెప్పి. అక్కడ చూడు అది కాళ్ళకి వ్యూ మాత్రం ఏమంటారు ఆబ్వియస్గా కొండలు ఇవి అవి చల్లగా బాగుంది. ఫైనలీ వచ్చేసాం. టైమ్ కాక ఇది ప్రెస్ చేయ. ఓకే 5:39. 5:40. నేను 5కి వద్దాం అనుకున్నా, కగన్ 4కి ఎక్కదాం అన్నాడు. తెరవసి 5:40కి ఎక్కాం. వెనక పిల్లకే చూపియా, బాగానే పెద్దగానే వచ్చింది. కగన్ వాళ్ళు యాక్చువల్గా మరాఠీస్ అనమాట. సో అప్పుడే మీసం ఆ లుక్ కావాలా అట్లనే మారాలి అని చెప్పి వెళ్ళి పిల్లక పెట్టించుకొని రూట్స్ అందుకని అసలు చేయించుకున్నాను అనమాట. నేను కూడా తన ఇష్టం అన్నది, నేనేం కాదని చెప్పలా. బాగుంది. ఇక్కడ హెయిర్ మేక్ తీసాడు. రెడీ. ఇది నా హల్దీ శారీ అనమాట. అండ్ గగన్ది కూడా ఇది హల్దీ అవుట్ఫిట్. గగన్ రెడీ అయిపోయామన్నమాట. కగానే టెంకాయ కొట్టుకొని వెళ్దాము అని చెప్పాడు. సో ఇక్కడికి వచ్చి టెంకాయ అది కొట్టుకొని వెళ్దామని. పైగా ఈరోజు ఏకాదశి అంట, అందరు దీపాలు అది పెడుతున్నారు. తిందామని వచ్చాం. ఆకలి అవుతుంది, పొద్దున్న నుంచి ఏం లేదు కడుపులో. తిన్నాం మధ్యలో గోబీ ఫ్రైడ్ రైస్. అది స్నాక్, అది భోజనం కాదు. భోజనం అంటే కడుపు నిండాలి, దాన్ని భోజనం అంటారు. నాకు నిండిందిలే. మిగతావన్నీ అల్పాహారం అంటారు. పెయిన్ కిల్లర్ ఉందా అని అడిగినప్పుడు పెయిన్ కిల్లర్ మాత్రమే జవాబు చెప్పాలి. దర్శనం అయిపోయింది, ఊపిరి కూడా అయిపోయింది. ఇంకా దిగుతున్నాం ఇప్పుడే. లాస్ట్ 12:35కి ఎంటర్ అవుతున్నాము. 12:45 కల్లా అయిపోయింది. బట్ బయటకు వచ్చేసరికి 1:45 అయింది. మొత్తం ప్రసాదం తీసుకొని అంతా బయటకు వచ్చేసరికి
ప్రియాతో ట్రావెల్ చేయొద్దండి, ఏం కొనివ్వదు, ఏమి ఇప్పియదు, మసాలా బర్గర్లు కలుపుతున్నాం. డబ్బే ఖర్చు పెట్టదు అసలు. డోంట్ ట్రావెల్ విత్ ప్రియా. 40 seconds బాగా చూసాను అన్నమాట. ప్రశాంతంగా తల నుంచి పాదాల వరకు ప్రాపర్గా కనిపించింది దర్శనం బాగా అయింది. దర్శనం. ఎస్, బాగా అయింది దర్శనం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. జై శ్రీరామ్.